వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 19న టోర్నీ షురూ కానుండగా పాకిస్తాన్, యుఏఈ రెండు దేశాలు మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ మ్యాచ్లు దుబాయ్ లో జరగనుండగా మిగిలిన మ్యాచ్లు దాయాది దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనుండగా వీటిని 2 గ్రూపులుగా విడగొట్టారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటి నుంచే తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి వారి స్క్వాడ్ ను ప్రకటించారు. ఇక టీమిండియా తమ స్క్వాడ్ ను బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే అంచనా ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా స్క్వాడ్ మాత్రం ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే స్క్వాడ్ ను యథావిధిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు భారత సెలెక్టర్లు కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో ప్రముఖులంతా ఆడడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో పరుగుల వరద పారించాడు. అతడు జట్టులో కన్ఫర్మ్ గా తెలుస్తుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఖాయం. ఇక శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అలాగే రియాన్ పరాగ్ బ్యాటింగ్ కోసం ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పిన్నర్లుగా జడేజా అలాగే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్ లు ఖాయంగా కనిపిస్తున్నారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంజు శాంసన్ కు చోటు దక్కుతుందా అనేది అనుమానంగా మారింది. ఇక టెస్టులు, టీ20లో అదరగొడుతున్న జైస్వాల్ కూడా వన్డే జట్టుకి ఎంపిక అవడం కష్టమే. ఇక ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అదరగొడుతున్న నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంపిక చేయడం కష్టమే. ఇక మొత్తంగా చూసుకుంటే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ 90% వీళ్ళని ఎంపిక చేసే అవకాశం ఉంది.